నా పేరు మల్లా ధనలత అండి. నేను శ్రీహరిపురంలో గత 25 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను. రీసెంట్గా మేము 8 సంవత్సరాలు అవుతుంది శ్రీహరిపురం జవహర్ నగర్ 2 గుళ్ళ దగ్గర మేము రెంట్కి వచ్చి నేను చాలా ఈరోజు ఇక్కడ రోడ్డు ఎక్కి నేను మాట్లాడుతున్నానంటే మానసికంగా చాలా బాధపడుతూ మాట్లాడుతున్నానండి. 60వ వార్డు కార్పొరేటర్ పేరు సురేష్ ఆయన నాకు ప్రతిసారి ఎక్కడ కనబడితే అక్కడ మానసికంగా ఎన్నో మాటలు, ఎంత బూతులు, ఎంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడంటే నా వ్యక్తిగత విషయాలు మాట్లాడి నావేవో ఫోటోలు ఉన్నాయని నా అవ్వున్నాయి ఇవ్వున్నాయని చెప్పి నన్ను చాలా బ్లాక్మెయిల్ చేసి నీ ఇంటికి వచ్చి నీ ఫ్యామిలీ కూడా చెప్పి నేను బెదిరిస్తాను, నీ అంతటి నువ్వు చచ్చిపోయినట్టుగా నేను చేస్తానని చెప్పి ఆయన ఎక్కడ పడితే అక్కడ బెదిరించడం జరుగుతుంది. గతంలో కూడా హెచ్పిసిఎల్ దగ్గర గొడవ అయ్యేటప్పుడు ఆయన అన్నదమ్ముడు కలిపి చిన్న వేరే గొడవలో వెళ్తే నా చీర కూడా చింపడం జరిగింది. ఆ రోజు పెద్ద పెద్దోళ్ళు చెప్పడం వల్ల సర్లే అని చెప్పేసి ఇంకా ఒకే దీంట్లో ఉన్నోళ్ళం కదని చెప్పి నేను ఆ రోజు వ్యక్తిగతంగా గొడవలన్నీ మర్చిపోయాను. మొన్న మళ్ళీ 1 సంవత్సరం కింద రీసెంట్గా నా ఇంటికి అర్ధరాత్రి పోలీసులు పంపించి నా మీద లేనిపోనివి ప్రచారాలు చేసి అర్ధరాత్రి పోలీసులు పంపించారు. పంపించిన తర్వాత ఆ కారణంగా చేత నేను స్టేషన్కి వచ్చి ఎవరైతే పంపించారో స్టేషన్లో దొరికిన తర్వాత వాళ్ళు కూడా ఇదే కార్పొరేటర్ వచ్చి బైండ్ ఓవర్ రాశారండి. ఇక మీదట అమ్మాయి జోలికి ఎవరు రారు, నేను హామీ అని చెప్పి బైండ్ ఓవర్ రాశారు. ఇప్పుడు గత 2 నెలలు బట్టి చూస్తుంటే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ అయిపోయినాడు, మళ్ళీ పార్టీలోకి వచ్చి గతిలాక నన్ను ఎది ఇచ్చేసి వచ్చే పార్టీ విషయాలు పక్కన పెట్టేసి నన్ను వ్యక్తిగతంగా కూడా నన్ను చాలా మానసికంగా బాధపడుతున్నాడండి. ఎక్కడ కనబడితే అక్కడ నేను బండి ఆపి రోడ్డు మీద వెళ్తే కావాలని అవ్వ లంచ్ వెళ్ళిపోతుంది, అదిగా బోకుముండి వెళ్ళిపోతుందని చెప్పేసి మాట్లాడితే ఎక్కడ పడితే అక్కడ తిట్టడం, నన్ను తిట్టినట్టుగా పక్కలు పెట్టి నన్ను తిట్టినట్టు చేస్తాడండి. 1 సార్లు అంటే అవమానానికి నేను గురవుతున్నాను, కానీ మానసికంగా చాలా ఒత్తిడి గురవుతున్నానండి. నేను కూడా వయసున ఆడపిల్లతో ఉంటున్నాను అక్కడ. ఈ రోజు కూడా ఒక 100 మంది జనాలు ఉంటుండే దగ్గర కూడా నేను బండి అక్కడ ఆపుతుంటే అదిగో వచ్చింది ఇలాంటి బేవర్స్దే వచ్చింది ఇక్కడికని చెప్పి ఆయన కావాలని నన్ను చాలా గురి చేస్తున్నాడండి. నా జాబ్ కూడా అతనే కారణమండి. నేను ఇందాక గత 6-7 మధ్యలో కూడా నేను ఆత్మహత్య కూడా పాల్పడ్డాను. నా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా అన్యాయం అయిపోతున్నారండి ఆయన వల్ల. నాకేదైనా జరిగితే నా ఫ్యామిలీ అంతా రిస్క్లో పడిపోద్ది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చూస్తే మాటికి నిన్నెందుకు టార్గెట్ పడుతున్నాడు, నిన్నెందుకు ఇచ్చేస్తున్నాడు, ఆయన ఎందుకు నీకు అలాగే ఇచ్చేస్తున్నాడు, ఆయనకి నీకేమైనా లొసుకులు ఉన్నాయని అడుగుతున్నారు. ఈ రోజు తెగించి నేను రావడానికి నా ఫ్యామిలీ వాళ్ళు వచ్చానండి ఇక్కడికి. మాట్లాడితే ఎక్కడ పడితే అక్కడ ఏంటండి అతనికి పిల్లలు లేదా, అక్క చెల్లెలు లేరా, ఆడపిల్లలు లేరండి అతనికి. నాలాంటి నేను ఇంత నోరేసుకొని పడిపోతానని ప్రతి ఒక్కరు అంటారు. నాలాంటి దాన్ని ఈరోజు బాధపడి ఇక్కడికి వచ్చాను అంటే నాకన్నా అమాయకంగా ఉన్న వాళ్ళు ఎంతమందిని వేధిస్తున్నాడు ఎవరికి తెలుసండి. బయట మటుకు గొప్పగా సేవలు అంటాడు, మాటలు అంటాడు, బోర్డు చెప్తున్నాడండి. నాలాంటి దాన్ని ఇంత బాధపడి నా ఉసురు ఖచ్చితంగా తగులుతుందండి అతనికి. ఈ రోజు నా చావు కూడా అతనే కారణం అవ్వాల్సిందండి. ఎందుకంటే ఎన్నిసార్లు అండి అవమానం పడాలి నేను. మాటికి 4 గోడల మధ్యన ఉన్నాడంటే ఏమోనండి, 4 మధ్యన ఎక్కడ పడితే అక్కడ అవమానిస్తున్నాడు అతని విషయంగా అతను జోలుగా నేను ఎత్తుతున్నానా. చెప్పుడు మాటలు వినేవాడు ఏదైనా ఉంటే నా ముఖం మీదకి వచ్చి అడగాలి, లేదా ఒక అబ్బా అమ్మకి పుడితే నా ముఖం మీదకి వచ్చి అడగాలండి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఇలా మానసికంగా బాధపడుతున్నాడు. ఇతని మీద మరి కఠిన చర్యలు కానీ తీసుకోకపోతే మట్టుగా నా చావుకు అతనే కారణం అవుతాడండి. నాకు అతని మీద సివియర్ యాక్షన్ కానీ పోలీసులు కానీ తీసుకోకపోతే మట్టుగా నేను నిజంగా ఆత్మహత్య చేసుకుంటాను. నా కుటుంబం అంతా కూడా ఆయన మీద పేరు రాసి నేను చచ్చిపోతానండి. ఎందుకంటే చాలా ఉసురమంటున్నాను నేను ఇంత పొగరపోతుగా ఉన్నదాన్ని కూడా ఈ రోజు ఇంక మానసికంగా ఇక్కడికి వచ్చి నడి రోడ్డు మీద నేను ఏడుస్తూ మాట్లాడతానంటే నా బాధ అర్థం చేసుకోండి. పోలీసు వారు అవనివ్వండి, పెద్దోళ్ళు అవనివ్వండి, ఆఖరికి ఆ కార్పొరేటర్ ఫ్యామిలీ కూడా అవనివ్వండి. దయచేసి నాకు న్యాయం చేస్తారని కోరుకుంటానండి. పోలీసు వారందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నానండి.